కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు మొదటిసారి వెళ్ళినప్పుడు మనం భారత్లో ఉన్నామా లేదా ఆఫ్రికాలో ఉన్నామా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అక్కడ పెద్ద సంఖ్యలో ఆఫ్రికా జాతీయులు కనిపిస్తారు. అక్కడే కాదు, దేశంలో మరికొన్ని చోట్ల కూడా వీరు ఉంటారు. వీరంతా ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారో తెలుసుకుందాం. కర్ణాటకలోని ఖానాపూర్, కర్బార్, ఎల్లపూర్ ప్రాంతాల్లోని కొన్ని పల్లెల ప్రజలు రూపురేఖలు ఆఫ్రికా మూలను గుర్తు చేస్తుంటే వారి కట్టుబొట్టు మాత్రం భారత్ను ప్రతిబింబిస్తాయి. వారంతా అక్కడ అటవీ ప్రాంతాల వ్యవసాయం చేస్తూ అడవిలో లభించే తేనె, ఔషధ మొక్కలు సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొన్ని విలేజెస్లో అయితే పూర్తిగా వీరే ఉంటారు. వీరందరికీ భారతీయ పౌరసత్వం ఉంది. కర్ణాటకలోని వీళ్ళు సుమారు 50,000 మందికి పైగా ఉంటారని అంచనా. 400 ఏళ్ల కిందట పోర్చుగీస్, బ్రిటిష్, అరబ్ వర్తలకు తమ ఓడలకు రక్షణగా తమతో పాటు ఆఫ్రికన్లను భారత్కు తీసుకువచ్చారు అనేది చరిత్ర. వీరులు ఎక్కువగా బానిసలే. తమ అవసరం తీరక వీరిని నవాబులకు, సంస్థానాధీశులకు అమ్మేసేవారు. మన దేశంలో పశ్చిమ తీర రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. యూరోప్ వాళ్ళు స్వేచ్ఛనివ్వడంతో కొందరు తమ యజమానులు పెట్టే మానసిక, శారీరక హింసను తట్టుకోలేక అటవీ బాట పట్టారని చెబుతారు. పోర్చుగీస్ వారు వీరిని పెద్ద సంఖ్యలో జుంగాద్ రాజుకి బానిసలాగా అమ్మేవారు. వారి వారసులు ప్రస్తుతం గుజరాత్లో ఉంటున్నారు. అయితే ఈ ఆఫ్రికన్స్ ఉండే ప్రాంతాన్ని బట్టి కొంకణి, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ, హిందూ భాషలని మాట్లాడతారు. కానీ ఆఫ్రికన్ భాషను మాత్రం మర్చిపోయారు. కానీ ఆఫ్రికా సాంప్రదాయం, సంగీతం, నాట్యం మాత్రం వీరి నుంచి దూరం కాలేదు. కాలక్రమంలో వీరు క్రిస్టియన్గా, ముస్లింగా, హిందువులుగా మారిపోయారు. ఆఫ్రికా వేషధారణ కాకుండా భారతీయుల మాదిరిగానే మగవాళ్ళు లుంగీలు కడతారు, చొక్కాలు వేసుకుంటారు, మహిళలు చీరలు కట్టుకుంటారు. వీరు పెళ్లిళ్ళు వాళ్ళని చేసుకుంటారు తప్ప బయట వారితో సంబంధాలు కలుపుకోరు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధుల్ని 2003లో షెడ్యూల్ తెగగా గుర్తించారు. నేటి తూర్పాఫ్రికా దేశాలైన ఇథియోపియా, సోమాలియా, కెన్యాల నుంచి సిద్ధులు వచ్చి ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. ఆఫ్రికన్లో బలాన్ని గుర్తించిన చాలామంది నవాబులు, సంస్థానాధీశులు అప్పట్లో వారిని తమ సైన్యంలో చేర్చుకునేవారు. అరేబియా తీరంలోని మురూద్ జంజీర్ అనే రాజ్యంగా చేసుకుని 400 ఏళ్ల పాటు దాని సిద్ధు పాలకులు పాలించారు. మన దేశం స్వతంత్రం పొందే వరకు గుజరాత్లోని సచిన్ సంస్థానానికి పాలకులుగా ఉండేవారు. బాహమని, అహ్మద్ నగర్, బిజాపూర్, గోల్కొండ రాజ్యాలు సైన్యంలో ఉండేవారు. సిద్ధి తెగకు చెందిన మాలిక్ కంబీర్ అహ్మద్ నగర్ పాలకుడిగా ఉన్నాడు. నిజాం పాలకులు సైన్యంలో సిద్ధులు ఉండేవారు. భారత్లోని దాదాపు 1,00,000 మందికి పైగా సిద్ధులు ఉంటారు. ఇప్పుడు వారి మతాలు మారాయి, భాషలు వేరయ్యాయి, అయినా మూలాలు ఒకటే. దాన్ని గుర్తు చేయడానికి ప్రతి ఏటా సిద్ధులంతా కలిసి నాష్ అనే ఉత్సవం జరుపుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.